సిరిదన్న కొద్ది సైడ్ విచ్చలవిడిగా మందు ఏర్లై వారింది. డబ్బులు విపరీతంగా కోట్ల రూపాయలు డబ్బులు పంచిపెట్టిండ్రు. నిన్న లాస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మరి కోట్లు ప్రతి నియోజకవర్గానికి వచ్చినాయి. మరి ఆ డబ్బులు పోలీసులే దగ్గరుండి తీసుకొచ్చి పంచికిస్తున్నారు. ఎప్పుడు కూడా ఇట్లా ఉండకుండే పోలీస్ వ్యవస్థ అనేది పగడ్బందీ ఉండేది. ఎలక్షన్స్లలో అక్కడ డబ్బులు దొరికినాయి, ఇక్కడ డబ్బులు దొరికినాయి అని ఉండేది. ఇప్పుడు అదంతా ఏం లేదు. మందు తెచ్చుకో, పంచుకో, చేసుకో. ఇక పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే అవతల మాత్రం పంచొద్దు అని భయపెట్టడం, షాపులలో భయపెట్టడం, వైన్ షాపులను భయపెట్టడం, మాకు ఇన్ని ఇవ్వాల్సిందే, ఉద్ధరియాల్సిందే, చేయాల్సిందని భయపెట్టడం. మరి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్న ఎలక్షన్ కమిషన్ అనేది నిమ్మకు నీరెత్తినట్లు. అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా ఎవరికి అర్థం కనిపిస్తుంది. ఎవరు అసలు ఏం లేదు. ఒక ఇష్టానుసారంగా వాళ్ళు ఒక దగ్గర సీరియల్ నెంబర్ 2 అని ఇచ్చారు, ప్రింట్ చేసుకున్నారు, నమూనా బ్యాలెట్ ప్రచారం చేసుకున్నారు. చూస్తే సీరియల్ నెంబర్ 3లో ఉంది. అది అసలు ఏమి ఆత్మహత్యలు చేసే స్థాయికి వెళ్ళిందంటే ఎంత భయంకరమైనటువంటి ఒత్తిడిని చూడండి. ఇట్లా డబ్బు ఎంత మీరు ఉపయోగించినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ ఇంకా కొంతమంది అందరే వాళ్ళు లేదన్నప్పుడు మీకు ఎందుకంత వనుక? జాతీయ పార్టీలు సిగ్గుండాలి కదా. జాతీయ పార్టీలు ఎవరైనా ఇండిపెండెంట్గా కొట్లాడాలి. మరి ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి? పైన ఉన్నటువంటి వాళ్ళు సిద్ధాంతాల విరుద్ధంగా ఇదా ప్రజాస్వామ్యం అంటే? పార్టీ సిద్ధాంతాలు ఇవే, ఇది ఎక్కడిది? అయినా ప్రజల గుండెలో ఉన్నది కేసీఆర్ కనుకనే అందరు ఐక్యమైన, మీరు అందరి ఐక్యమైన ఏం కాదు, ఏం పీకలేరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటుంది ప్రజలకు డమ్మిగాలు. ఇంకో దగ్గర నా పార్టీ బీజేపీ నిలబడే దగ్గర కాంగ్రెస్ వాళ్ళు డమ్మి వ్యక్తులు, కాంగ్రెస్ నిలబడే దగ్గర బీజేపీలు డమ్మి వ్యక్తులు. ఇంకా మిగతా ఒకటి 2 సీట్లు వాళ్ళ గారి చేసిన పనులు. మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మేము తెలంగాణ వద్దన్న వాళ్ళు. కానీ రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది. డబ్బులు వంచి ఏం చేసినా మేము ఉంటాం. రేపు రాబోయే ప్రభుత్వం మాది. 10 ఏళ్లలో మేము 2-3 సీట్లు ఉంటుండే. ఇప్పుడు చూడండి, గ్రామ పంచాయతీలో కూడా అక్కడ 10 నియోజకవర్గాలు 5-10 కన్నా ఎక్కువ. వెంబడే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టి రెఫరెండం కూడా పెట్టండి, పెట్టి రండి, అందరూ ఐక్యమై రండి, మేము ఒక్కరమే ఉంటాం. ప్రజలు, మహబూబ్నగర్ ప్రజలు కష్టపడటానికి ప్లస్ కష్టాల్లో వచ్చేటానికి, ఎండనక వాననక తిరగటానికి, ఏ ఇబ్బంది ఉన్నా పలికేటానికి, ప్లస్ ఇన్ని సమస్యలు తీసిన పార్టీ ఏంది లేకుంటుండే, శ్మశాన వాటికలు గల్లంత ఉంటుండే అన్నీ. అసలు టౌన్ అంటే టౌన్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నట్టు గ్రామాల కన్నా అధ్వానంగానే మా గ్రామ పంచాయతీలు చేయరు, వాపస్ గ్రామ పంచాయతీ అంత డిమాండ్ ఉంది. ఖచ్చితంగా నగర ప్రజలు తెలివైన మంత్రులు. అటు ఉద్యోగులకు డిఎల్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ చేయలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వేల మీద లెక్క పెట్టుకోవాల్సింది. రాబోయే ప్రభుత్వం మాదే.